జూన్ 1వ తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయాలంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పర్సెంటేజ్ పద్ధతిని అవలంబించాలని వీరు పట్టుబడుతున్నారు. మా డిమాండ్లను ఒప్పుకోనట్లయితే థియేటర్లను మూసివేస్తామంటూ బెదిరించడంతో వీరి వెనుక ఎవరున్నారని, ఇంతలా మొండిగా వ్యవహరించడానికి కారణం ఏమై ఉంటుందో అని ఆరా తీయమని జనసేన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో థియేటర్ల మూసివేత నిర్ణయం వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటూ కందుల దుర్గేష్ హోంశాఖను ఆదేశించినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపించాలని దుర్గేష్ తెలియజేశారు. అయితే 4 థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. దీంతో ఆ 4 ఎవరో తెలుసుకోవాలని, వారి వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారు అన్న విషయం మీద విచారణ చేపట్టి వివరాలు తెలుసుకోవాలని దుర్గేష్ హోంశాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాకి ముందే థియేటర్లు మూసివేయాలంటూ నిర్ణయం తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఎవరు కుట్ర చేసుంటారు అన్న సందేహాలతో సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక జనసేన పార్టీ వేములపాటి అజయ్ స్పందిస్తూ చేయూతనిచ్చిన చేతినే నరికివేయాలని చూస్తున్నారని, దీనిపై ఎవరి కుట్ర దాగుందో అన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. పవన్ సినిమా విడుదలకు ముందే థియేటర్ల యాజమాన్యాలు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో జనసేన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తోంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య ఆదాయ పంపిణీ విషయంలో వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న బంద్ గురించి మరోసారి నేడు చర్చలు జరగబోతున్నాయి. కానీ అభిమానులు, జనసేన నాయకులు మాత్రం దీని వెనుక ఎవరో కుట్ర పన్నారని, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇదంతా ఎవరి పన్నాగమో అని సీరియస్ అవుతున్నారు.